నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర స్వామి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు 4వ తారీఖు ఆషాఢ మాసం, ఆదివారం, అమావాస్య, ఆశ్లేష నక్షత్రం. సో దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి విధుల్ని ఈరోజు ఆచరించవలసిన అవసరం ఉంటుంది? ప్రధానంగా ఆషాఢ మాసం అంటేనే సంధికాలం. మనకి ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది. ఈ ఉత్తరాయణ దక్షిణాయనాలు ఏ మాసాలు అయితే రెండు ఉంటాయో దాన్ని శూన్యమాసం అని పిలుస్తాం. ఈ శూన్యమాసం ఎప్పుడవుతుందంటే సంధికాలాన్ని శూన్యం అంటారనమాట. ఈ బ్రహ్మదేవుడు చరాచర జగత్తును సృష్టించి పగటి కాలం అంతా కూడా పురుష దేవతలకి, రాత్రి కాలం అంతా స్త్రీ దేవతామూర్తులకి అప్పగించేశాడు. రాక్షసులంతా కూడా బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు, స్వామి మా సమయం ఎప్పుడు, మేమెప్పుడు విహరించాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు చూడు సంధికాలన్నీ మీవే అంటాడు అనమాట. ప్రతినిత్యం 6 సంధికాలాలు వస్తాయి. తెల్లవారుజాము 4, ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, రాత్రి 9, అర్ధరాత్రి 12. ఇవి సంధికాలాలు. ఇవి చాలా ప్రతినిత్యం వచ్చేటువంటి సంధికాలాలు అన్నమాట. అలాగే వారసంధి, వారానికి మధ్య నుండే కాలం. అలాగే పక్ష సంధి, పక్షానికి మధ్య అంటే పౌర్ణమి, అమావాస్య. అలాగే మాస సంధి, మాసానికి మధ్య, అది కూడా అమావాస్య అవుతుంది. అలాగే ఋతు సంధి, ఋతువుకి మధ్య. అలాగే ఆయన సంధి, అంటే ఉత్తరాయణానికి దక్షిణానికి మధ్యకాలం. సంవత్సర సంధి, సంవత్సరానికి మధ్య. ఈ కాలాలన్నీ కూడా అసురులు విహరించేటువంటి సమయం, అంటే క్షుద్ర శక్తులు విజృంభించి ఉండేటువంటి సమయం. అంటే పొద్దున్న 4 గంటలు అంటే అది బ్రాహ్మీ ముహూర్తం అని కాదు, అర్ధరాత్రికి బ్రహ్మ ముహూర్తానికి మధ్యలోది సంధి. ఈ సంధి కాలాల్లోనే ఉపాసన చేయమన్నారు చూడండి. ఇప్పుడు విశేషంగా ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా 6 సంధి కాలాల్లోనూ ఉపాసన చేస్తాం మేము. సాధారణంగా పండితులు ఏం చేస్తారు, యజ్ఞోపయుక్త ధారలందరూ కూడా త్రిసంధ్యలు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలే చేస్తారు. మేము పీఠాధిపతులుగా మేమేం చేస్తామంటే షట్సంధులు చేస్తాం. అంటే ఈ సంధి కాలాలన్నింటిలోనూ కూడా అసుర శక్తులు విజృంభిస్తాయి కనుక ఆ విజృంభించేటువంటి అసుర శక్తుల యొక్క ఆగడాలను అరికట్టడం కోసం మాలాంటి వాళ్ళందరూ కూడా సాధనలో ఉంటాం. మేము చేసే అనుష్ఠానం అసుర శక్తుల యొక్క ఆగడాలను అరికడుతుంది అనమాట. అదే సమయంలో ఈ అసుర శక్తుల్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, క్షుద్ర విద్య ఉపాసకులు. వాళ్ళంతా ఆ సమయాన్ని ఎన్నుకుంటారు. 2 కేటగిరీలు ఉంటాయి. అదే సమయంలోనే సంధి కాలాల్లోనే ఉపాసనలు చేస్తారు. దేవతలు రాక్షసులు ఇద్దరు కజిన్సే కదమ్మా. తండ్రి ఒకటే, తల్లులు వేరంది. దితిపుత్రులు వీళ్ళు, అతిథిపుత్రులు వాళ్ళును. అంచేత మనలోనే అసురత్వము, దివ్యత్వం రెండు ఉన్నాయి. మధ్యలో ఉండేది మానవత్వం. అటు దైవిక లక్షణాలు కనుక అలవరుచుకున్నాం అనుకోండి, దేవతలు అయిపోతాం. అసుర లక్షణాలకు అలవాటు పడిపోయాం అనుకోండి, అసురత్వాన్ని పొందేస్తాం. అట్లని వీళ్ళంతా కూడా కజిన్సే, ఎవరో కాదు. అంచేత వీళ్ళది ఒకే సమయం. ఈ సమయాన్ని ముహూర్తం ఉంటుంది. ఇప్పుడు క్షుద్ర విద్యలు చేసేయడం అంటే అదేం తమాషా ఏం కాదు, చాలా పెద్ద శాస్త్రం అది. ఇప్పుడు వామాచారం, కౌలాచారం అని చెప్పేసి దగ్గర ఉంటుంది. అంటే ఒకసారి క్షుద్ర విద్యలు నేర్చుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టడం సాధ్యం అవుతుంది? అవకాశం ఉండదు, వాళ్ళు వదిలిపెట్టలేరు తల్లి. ఈ క్షుద్ర విద్య అనేటువంటిది ఒక వ్యసనం. ఈ క్షుద్ర విద్యోపాసనలు ప్రధానంగా ఏం చేస్తారు, విద్య నైవేద్యం పెడతారు, మాంసాహారాలు నైవేద్యం పెడుతుంటారు, బలు ఇస్తుంటారు. అలాగే ఇంకా పీక్ వెళ్ళిపోయి మైథునాదులు కూడా చేస్తుంటారు, పంచమకార ఆరాధనలు చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. ఒక్కసారి ఈ మద్య మాంసాలకు అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి బయటికి రాగలరంటారా? అదేవిధంగా క్షుద్ర విద్యలోనికి పోకూడదు. క్షుద్ర విద్య పొరపాటున మనం ఉపదేశం తీసుకుని ఉపాసన చేయడం ప్రారంభిస్తే అందులోనే కొనసాగుతారు వాళ్ళ జీవితాంతం. అయితే ముఖ్యమైన విషయం ఒకటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏమిటంటే ఈ యొక్క వేద విద్యను చూసారా, వేద విదితమైన కర్మానుష్ఠానం మనం ప్రారంభించినప్పుడు దాని యొక్క శక్తి 10 సంవత్సరాల తర్వాత నుంచి ఆరంభం అవుతుంది. అయితే అది జీవితాంతం ఉంటుంది, వృద్ధి అన్నమాట. కానీ ఈ క్షుద్ర విద్య చేసేటువంటి వాళ్ళకి ఆరంభించిన నాటి నుండే వాళ్ళకి పవర్స్ వచ్చేస్తాయి. వీళ్ళ వైభవం కేవలం 10 సంవత్సరాలు ఉంటుంది అంతే.
ఈ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితం కుక్కల చింపిన విస్తరైపోతుంది. పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, లేదా చనిపోవచ్చు, లేకపోతే ఏమైనా అయిపోవచ్చు. వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుంది. సర్వజన శ్రేయోభిలాషులై, సర్వజన హితోభిలాషులై ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశం వృద్ధి అవుతుంది. దాని వ్యతిరేకంగా లోక వినాశనం కొరకు సాధన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది, వాళ్ళ వంశం కూడా నాశనం అయిపోతుంది. అంచేత అది మంచి పద్ధతి కాదు. అయితే ఏంటంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే వెనువెంటనే ఫలితం వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆశ, అత్యాశ, దురాశ, వీటితో వాటి జోలికి వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఇంకా కొంతమంది ఏంటంటే పాప అమాయకులు కూడా దీన్ని బలవుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉపదేశం పొందిన మంత్రాలు కొన్నాళ్ళ పాటు పట్టిస్తాయి. నోట్లో పళ్ళు గట్టిగా ఉన్నంతసేపు ఈ క్షుద్ర విద్యా మంత్రాలు పట్టిస్తాయి అన్నమాట. ఆ లోపల పళ్ళు కదిలేటువంటి సమయానికి ఈ విద్యని ఎవరో ఒకళ్ళకి ధారపోసేయాలి. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఏ నక్షత్రం వాళ్ళకి క్షుద్ర విద్య బాగా యోగిస్తుంది, వాడి జాతక బలం ఏమిటి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ విద్యను వాళ్ళ ధారపోసేస్తారు, వాళ్ళకి ఉపదేశం ఇచ్చేస్తారు, చెప్పేసి ఇచ్చేస్తారు. పాపం వీళ్ళకి యథార్థంగా వీళ్ళకేం తెలీదు. వీళ్ళకేం తెలియకుండానే వాళ్ళ ఉచ్చులో పడిపోయి, వాళ్ళ వల్ల పడిపోయి ఆ మహామంత్రాలు ఉపదేశం తీసేసుకుని గత్యంతరం లేక ఉపాసన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేతనే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోకూడదు అని పెద్దల మాట అనమాట. అంచేత ఇది సామాన్యమైన విషయం కాదు. చాలామంది ఏంటంటే ఇటీవల కాలంలో మాంసపిండము మంత్రపిండం కాకుండా మోక్షం లేదని చెప్తున్నారు కదా అని, అంటే మంత్రోపదేశంతో మాంసపిండం మంత్రపిండం అవుతుందని చెప్తారు వాళ్ళే. అది చెప్పినప్పుడు వీళ్ళంతా ఏమనుకుంటారు, అవును కరెక్టే కదా మంత్రోపదేశం తీసుకోవాలని చెప్పి కొద్దీ కంగారు పడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువుని అన్వేషించకుండా, శోధించకుండా వాళ్ళ దగ్గర ఉపదేశం తీసేసుకుంటారు. తీసుకోవడం ద్వారా ఏమైపోతుంది, వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారంగా వీళ్ళకి ఉపాసన వచ్చేస్తుంది. ఈ ఉపాసన వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వీడు చెప్తాడు మెల్లమెల్లగా, అయ్యా గురువుగారు మాకు ఇంకా భగవత్ సాక్షాత్కారం కలగలేదు. అసలుకి ఏముంది నాయన, ఏమొద్దు, చక్కగా నువ్వేం చేస్తావు అంటే చిన్న మాంసాహారం ఏదైనా నైవేద్యం పెట్టు, వైన్ ఏదైనా నైవేద్యం పెట్టు, ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ తర్వాత అలవాటు చేస్తాడు వీడికి. వీళ్ళంతా కూడా ఎంతో బుద్ధిమంతుల్లా కనపడతారు బయటికి. వీళ్ళు చేసే పనులన్నీ కూడా అంత అధ్వానంగా ఉంటాయి అన్నమాట. ఇది మా ఎక్స్పీరియన్స్ అన్నమాట, మా ప్రాంతంలో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్. గోదావరి జిల్లాలో మహాపండితుల సంఖ్య ఎక్కువ, అగ్రహారాలు ఎక్కువ ఉన్నాయి గోదావరి తీరంలో. ఒకసారి ఏమైందంటే ఒక ఆవిడ కళ్ళాపు చల్లుకుంటుంది. కళ్ళాపు చల్లుకుంటూ ఉంటే ఒకడు వచ్చి మీ ఇంట్లో ఇలా ఇలా జరుగుతున్నాయని చెప్పేసి జరిగినటువంటివన్నీ చెప్పేశాడు. ఏ ఇంట్లో అయినా ఇట్లానే ఉంటుంది లేవయ్యా, ఏముంది మా ఇంట్లో కొత్తదే ఉంది, ఇంటింటి రామాయణం అని కొట్టిపడేసింది. లేదు మీ ఇంట్లో ఉండే కష్టాలు ఏమి తొలగాలంటే ఈ తావిది కట్టుకో. తావిది ఇవన్నీ నేను నమ్మను, మళ్ళీ నువ్వు డబ్బులు అడుగుతావు. నాకేం డబ్బులు అవసరం లేదమ్మా, ఈ తావిది నువ్వు కట్టుకో చాలు, నీకు మంచి అవుతుంది, నీకు మంచి అయిన తర్వాత నాకు ఏదైనా పాతగుడ్డ నా మొహాన పడిద్దు అని చెప్పాడు. వస్తారు. ఆ తావిది ఏం చేసింది ఆవిడ, ఇల్లు ఊడ్చుకుంటూ ఒక రుబ్బురోల పైన పెట్టేసేసి మర్చిపోయింది. ఆమె అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తలుపు ధబి 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 అని శబ్దం అవుతుంది. ఏమిటి శబ్దం అవుతుంది, ఎవరు ఈ సమయంలో తలుపు కొడుతున్నారని చెప్పి గబగబా వెళ్ళి చూస్తే ఈ రోలు తలుపును కొడుతాం. చూసేసరికి వీళ్ళు భయపడిపోయి వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేశారు. వాళ్ళంతా వచ్చి చూశారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు ఏమన్నారు, ఈ రోలు ఎటు వెళుతుందో చూద్దాం అని చెప్పేసి వాడు తలుపు మెల్లగా తెరిచారు. రోలు దొల్లుకుంటూ వెళ్ళిపోతాం, దాని వెనకాల వీళ్ళు వెంబడించారు. నేరుగా శ్మశానానికి వీడున్న ప్రదేశాన్ని వెళ్ళిపోయింది. అదే ఆవిడ కట్టుకొని ఉంటే ఆవిడ వెళ్ళి ఉండేది. ఆవిడ ఆ తావీదు రోలు మీద పెట్టడం వల్ల రోలు వెళ్ళింది. ఇది ప్రత్యక్షంగా పాలకొల్లులో జరిగినటువంటి సంఘటన. ఇది మాకు ఎప్పుడు కూడా భోజనం పెడితే ఈ విషయాలు చెప్తుండేవాడు మా పెద్దవాళ్ళంతా. ఎవరిని పెడితే వాళ్ళని నమ్మద్దు, మీరు దేవాలయాలకు పోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, స్వామీజీల దగ్గర పెడితే మాత్రం కాళ్ళు విరగొడతానని చెప్పి తిట్టేవాడు మమ్మల్ని. అంచేత ఎవరిని పెడితే వాళ్ళు మనం విశ్వసించడానికి అవకాశం లేదు. ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మి మంత్రోపదేశం తీసుకోవడానికి వీలేదు. అలాగే మా ఇంట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది కూడా నా అనుభవం చెబితే జాగ్రత్త పడతారు జనాలంతా కూడా.
మా నాయనమ్మ వాళ్ళ అన్నగారు గంగలకూరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర. మంచి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం, పిల్లలు కలిగిన కుటుంబం. ఆయన వెళ్ళిపోతుంటే ఒక ఆయన పిలిచి, నాయన నీకు మంత్ర ఉపదేశం ఇస్తాను, పావు మంత్రం చాలా మంచిది, నీ కుటుంబాన్ని రక్షణగా ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటున్నావు కదా, కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్నావు కదా, నీకు రక్షణగా ఉంటుందని చెప్పేసి ఈయన పోలే పావు మంత్రం ఏదో పుచ్చుకున్నాడు. నియమాలు చెప్పాడు. కట్టు అనకూడదు, కర్ర అనకూడదు, పాము అనకూడదు, పొట్లకాయ తినకూడదు, ఇలాంటివన్నీ ఏవో నియమాలు చెప్పాడు. అంటే ఇంకా నువ్వు అక్కడి నుంచి నువ్వు బయలుదేరి వచ్చేసేయాలి. భోజనం చేసేటప్పుడు పెసరగట్టు, శనగకట్టు, కందిగట్టు అంటారు కదా, అంటే భోజనం వదిలిపెట్టి వచ్చేసాడు. పొట్లకాయ అంటే లేచి వచ్చేసాడు, పాము అంటే లేచి వచ్చేసేవాడు. అట్లాగా ఆయన వంశం వరకు నాశనం అయిపోయింది. ఆయన కుటుంబ వృద్ధిలోకి రాల. అనారోగ్యంతో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. పిల్లలంతా కూడా వృద్ధిలోకి రాలేదు, వాళ్ళు కూడా వంశం అయిపోయింది. ఇది మా ఇంట్లో స్వయంగా జరిగినటువంటి సంఘటన. అంచేత ఏదో సాధించేద్దాం, ఏదో మనం మంచి స్థితికి వెళ్ళిపోదాం, కొంచెం భక్తి ఉండడం మంచిదే, సాధన చేయాలంటే జిజ్ఞాస మంచిదే, ఇవన్నీ ఓకే, నేను కాదన్నా. కానీ ఉపదేశం ఇచ్చేటువంటి గురువుగారు ఎట్లాంటి వాడు, ఆయన లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఆయన వేదవిత్తున్న కర్మానుష్ఠానం చేస్తున్నాడా లేదా, సకల శాస్త్ర పారగతుడు అవునా కాదా, సమయ మార్గంలో ఉన్నాడా లేదా, అలాగే నిత్య కర్మానుష్ఠానపరుడై ఉన్నాడా లేదా, ఆయన కుటుంబం వృద్ధి పదంలో ఉందా లేదా, ఆయన భార్య పిల్లలు కలిగి ఉన్నాడా లేదా, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో విలసలుతున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అవంతా చూసి అప్పుడు వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోవాలి. అప్పుడు మనం కూడా వృద్ధి అవుతాం అనమాట. గురుగారు, ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి విధి విధానాలు అవలంబించాల్సి ఉంటుంది, ఏం చేయాలి ఈరోజు? ఖచ్చితంగానమ్మా, ఈ ఆదివారం, అమావాస్య, ఆషాఢ మాసం, ఆశ్లేష నక్షత్రం చాలా పట్టు. శివరాత్రి కంటే, అంటే ఒక మాటలో చెప్పాలంటే కోటి శివరాత్రులు ఎంతైతే బలమైనటువంటివో అంత బలమైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో మహామంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చు. ఉపదేశం పొందిన మహామంత్రాన్ని విశేషంగా ఉపాసన చేయవచ్చు. ఏమంటే తర్వాత అట్లానే ఏంటంటే చక్కగా హోమాదులు నిర్వహించవచ్చు. ఈ దైవ సంబంధమైన కార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే క్షుద్ర విద్యోపాసులు విజృంభించి ఉంటారు, ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఆ రోజుకి. అని మాకెవరు శత్రువులు ఉన్నారు, మేమెవరో తెలియదు, మేము దూరంగా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఈ క్షుద్ర విద్యోపాసకులు ఏం చేస్తారంటే ప్రారంభ దశలో పూసేటువంటి మొక్కకి చేతపడి చేస్తారు, అది మరుసటి రోజు చచ్చిపోతుంది. ఆ తర్వాత పళ్ళ చెట్టుకు చేస్తారు, 2 రోజుల్లో చచ్చిపోతుంది. ఆ తర్వాత సూడి మేకకు చేస్తారు, అది 2 రోజుల్లో చచ్చిపోతుంది అకారణంగా. తర్వాత పాడి గేదెకి, సూడి గేదెకి చేస్తారు. తర్వాత ఆవులకు చేస్తారు. తర్వాత మెల్లగా చిన్నపిల్లలకు చేస్తారు. తర్వాత కొంచెం వయసు వచ్చిన పిల్లలు చేస్తారు. తర్వాత గర్భిణీ స్త్రీలకు చేస్తారు. ఆ తర్వాత పురుషులు చేస్తారు. వీళ్ళు చచ్చిపోతుంటే వీళ్ళు ఒక్కొక్క సర్టిఫికెట్ పొందినట్టు. అంచేత వీళ్ళు ఏంటంటే మనకు శత్రువులు ఉన్నా లేకపోయినా, మన శత్రువులు మన మీద ప్రయోగాలు చేయించినా చేయకపోయినా మనల్ని టార్గెట్ చేసి ఏదో ఈ క్షుద్ర విద్యలో ఉపాసన చేసేటువంటి వాళ్ళు మన పైన ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. అంచేత జాగ్రత్తగా ఉండాలి. జుట్టు విరబోసుని బయటికి పోకూడదు, తలంటూ స్నానం చేసి బయటికి పోకూడదు, నూనె రాసుని బయటికి పోవాలి, అర్ధరాత్రి పూట చెట్ల కింద తిరగకూడదు, శ్మశానాల వైపు పోకూడదు, కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థాలు సేవించకూడదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంచేత సామాన్యులు చేయాల్సిన విషయం మనం చెప్పుకుందాం. అప్పుడు సామాన్యులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క భయంకరమైనటువంటి రోజు ఒక చక్కటి బూడిద గుమ్మడికాయ తీసుకొని దానికి ఒక మూతలాగా కట్ చేసేసి అందులో ఉండే గుజ్జు తీసేసి అందులో సున్నము, పసుపు కలిపిన నీళ్లు ఎర్రగా వచ్చేస్తాయి, రక్తంలాగా వచ్చేస్తుంది. దానిపైన మనం మూత పెట్టేసి ఒక తులం ముద్దహారత కర్పూరం వెలిగించి రాత్రి 8 దాటిన తర్వాత సింహద్వారానికి యజమాని, ఆడవాళ్ళు కొట్టకూడదు బూడిద గుమ్మడికాయని బదులు కొట్టకూడదు. సింహద్వారాన్ని 3 సార్లు కుడి చేతి పక్కకి, 3 సార్లు ఎడమ చేతి పక్కకి దృష్టి తీసేసి నేలనేసి కొట్టేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకోవడమే. ఉదయం లేచిన తర్వాత సూర్యోదయం లోగా ఆ ముక్కలన్నీ తీసేసి ఏదన్నా పారేటువంటి నీళ్ళల్లో వేసేయడమే. ఆ విధంగా చేసేస్తే ఎంత భయంకరమైన క్షుద్ర ప్రయోగాలైనా సరే మన ఇంట్లో ప్రవేశించలేవు. ఇది అద్భుతమైనటువంటి, మరి చక్కగా మంత్రశాస్త్రం చెప్పినటువంటి ఒక అద్భుతమైన రెమెడీ. ధన్యవాదాలు గురుగారు.